ప్రొద్దున్నే లేవగానే దీంతోనే రోజు ప్రారంభం. ఇది లేకపోతే మెదడు పనిచేయదు, కాలకృత్యాలు తీరవు, 2 చుక్కలు పడకుండా ఉండలేం. అదేనండి బాబు, నేను చెప్పేది మన కాఫీ గురించి. 1 కప్పు కాఫీ పడితే చాలు, ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. చక్కగా ఓ చిక్కటి కాఫీ చేతిలోకి తీసుకోండి. చిన్న కథ చెప్తాను. 7వ శతాబ్దం ఇథియోపియాలో ఓ గొర్రెల కాపరి గొర్రెలు పొలంలో పచ్చగడ్డి తింటున్నాయి. ఉన్నట్టుండి ఆ గొర్రెలు మత్తుగా ఉండడం గమనించాడు. అతను ఎంతసేపు వెతికినా కారణం అర్థం కాలేదు. వెతగ్గా చెట్లకు కాసిన ఓ వింత పళ్ళు తినడం కారణంగా వాటిలో ఈ మార్పు వచ్చిందని కనిపెట్టాడు. అతను తిన్నాడు. అతనికి అలాగే అనిపించింది. ఆ విధంగా మొదటి కాఫీ గింజ రుచి మనిషికి తెలిసింది. క్రమేపీ సంపన్న కుటుంబాల వారికి ఈ మొత్తం అందింది. ఇస్లాం దేశాల్లో ఈ గింజలతో గావా అనే వైన్ని తయారు చేసేవారు. ఈ వైన్ని వైన్ ఆఫ్ అరేబియా, డెవిల్స్ డ్రింక్ అనేవారట. అయితే క్రైస్తవ దేశాల్లో ఈ గింజని చాలా వింతగా చూశారు. పోపు గారి దగ్గరికి ధర్మ సందేహం చేరింది. ఆయన ఆ గింజలతో కాసిన కాఫీని రుచి చూశారు. చూసి ఆశ్చర్యపోయారు. నిషేధించడానికి ఆయనకి మనసు రాలేదు. ఆయన తమ సొంతం చేసుకోవాలనుకున్నారు. దాన్ని నిషేధించకపోగా ఈ ద్రావకానికి మతం ఇచ్చి పెద్దల ద్రావకంగా అంగీకరించారు. అప్పటినుంచి వాటికన్లోకి ఈ కాఫీ చొరపడింది. కాఫీతో జతపడున్న ఓ వింత సాంప్రదాయం. టర్కీలో ఈ కాఫీ ఇంకా ప్రసిద్ధి. సమాజ ధర్మంలో భాగమైపోయింది. పెళ్లికి ఫలానా అమ్మాయి వరుడికి తగిన భార్య అవునా కాదా అన్నది ఎలా నిర్ణయించాలి? ఆ పిల్ల కాఫీ తయారు చేయడం తెలియాలి. కాఫీ తయారు చేసిన రుచిని బట్టి అమ్మాయిని ఎంపిక చేసేవారట. అది ఆ అమ్మాయికి మొదటి అర్హత. ఇంకా విడ్డూరం ఏమిటంటే, అమ్మాయి కాపురం చేస్తూ కాఫీ పెట్టే అర్హత కోల్పోతే భర్త కోర్టుకి ఎక్కి అర్జీ పెట్టుకోవచ్చు, విడాకులు తెచ్చుకోవచ్చు. టర్కీ ఆడపిల్ల ఏదన్నా కోల్పోవచ్చు కానీ కాఫీ పెట్టే అర్హతను మాత్రం కోల్పోకూడదు. భారతదేశ కాఫీ చరిత్ర ఇంకా విచిత్రమైంది. బాబు బుడాన్ అనే సూఫీ ముస్లిం మత ప్రవర్త 16వ శతాబ్దంలో మక్కా తీర్థయాత్రకు వెళ్ళి తిరిగి వస్తూ యమన్ నుండి 7 కాఫీ గింజలు మన దేశానికి తీసుకొచ్చాడు. 7 ఎందుకని? ఇస్లాంకి 7 అంకె చాలా పవిత్రమైన అంకె కనుక. వాటిని కర్ణాటకలోని చిక్కుమంగళూరు ప్రాంతంలో నాటాడు. అప్పట్లో ఆ కొండల్ని దత్తాత్రేయ కొండలు అనేవారట. ఇప్పుడు ఆ కొండల్ని బాబు బుదంగిరి అంటారు. చిక్కుమంగళూరులో పండే మొదటి కాఫీ గింజల్ని బాబు బుడాన్ సమాధి దగ్గర ఇప్పటికీ ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తారు. 7 గింజల దిగుమతితో ప్రారంభమైన కాఫీ వ్యాపారం ఇప్పుడు 1000 మెట్రిక్ టన్నుల కాఫీ 107 దేశాలకి ఉత్పత్తి చేస్తోంది భారతదేశం. భారతదేశంలో అరబికా, రోబోస్టా అని 2 రకాల జాతులు కాఫీ గింజల్ని ఉత్పత్తి చేస్తారు. కాఫీ ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదని వైద్య నిపుణులు చెప్తూ ఉంటారు. కాఫీ చిన్నపిల్లలకి ఇచ్చేవారు కాదు, తాగితే చెడిపోతారని ఒక అభిప్రాయం ఉండేది. మా చిన్నతనంలో మా అమ్మగారు మాకిచ్చే పాలల్లో ఓ 2 చుక్కలు కాఫీ వేసేవారు. అలా మొదటి రుచి మాకు కాఫీ తెలిసింది. 1890 ప్రాంతంలో అరకులోయ పొలాల్లో షిఫ్ట్ కల్టివేషన్ కింద ఈ కాఫీ పంటని అప్పటి జైపూర్ మహారాజ్ బ్రిటిష్ అధికారుల ప్రోత్సాహంతో ఈ కాఫీ పంటను వేశారు. యూరప్ దేశాల్లో ఇప్పటికీ అరకు నుంచి వచ్చిన కాఫీయే చాలా శ్రేష్టంగా చెప్పుకుంటారు. అరకు కాఫీ షాప్స్ ప్రపంచమంతా వ్యాప్తి చెందున్నాయి. హైదరాబాద్లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుకునే రోజుల్లో సీతాఫల్ మండీలో ఉండేవాళ్ళం. సాయంత్రం అయ్యేప్పటికీ తరచూ 2 మిత్రులు ఇంటికి వస్తూ ఉండేవారు. ఒకరు వాసు, 2 శ్రీని. కాలేజీ ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరేప్పటికీ మా అక్కయ్య గారు ఓ చక్కటి నొరగొన్న కాఫీ ఇచ్చేవారు. 3 మిత్రులను సేవించేవాళ్ళం. వాసుకి నాకు కాఫీ అంటే అత్యంత ప్రీతి. మధ్యలో శ్రీనికి మేము అలవాటు చేసాం. ఇంకో వింత కాఫీ ఉంది. అసలు వినడానికే ఇబ్బందిగా, తాగటానికే మరీ ఇబ్బందిగా ఉండే కాఫీ. అది ఇండోనేషియాలో కాఫీ.
సివిట్ అనే పిల్లికి కాఫీ గింజలు తినిపిస్తారు. కాఫీ గింజల మీద ఉన్న పొట్టు కోసం ఆ పిల్లి ఆ గింజలను తింటుంది. దాని కడుపులో కొన్ని రసాయనిక మార్పులు చెంది ఆ పిల్లి ఆ గింజలను విసర్జిస్తుంది. వాటిని ఏరి శుభ్రం చేసి వేయించి కాఫీ తయారు చేస్తారు. దీని పేరు కాఫీ లువాక్. 1 కేజీ ధర $1,500, అంటే సుమారుగా $130,000 ఉంటుందన్నమాట. ఈ కాఫీని బ్లాక్ గోల్డ్ బీన్స్ అని కూడా అంటారు. 1 కప్పు కాఫీ ధర $100 నుంచి $500 వరకు ఉంటుంది. ప్రపంచంలోనే అతి ఖరీదైన కాఫీగా చెప్పుకుంటారు దీన్ని. ఇండోనేషియా వెళ్ళినప్పుడు సిటీ నుంచి 1 గంట సేపు కారులో డ్రైవ్ చేసుకుంటూ కాఫీ తోటల్లో సివిట్ పిల్లిని చూశాను. కాఫీ ఇచ్చారు, మైకం చెందాను. 200 సంవత్సరాలంటే ఇప్పుడు దాదాపుగా చరిత్ర. మా అమ్మగారి నాన్నగారి సైడు ఆతి బొజ్జమ్మ గారని ఉండేవారట. ఆవిడ పొద్దున్నే 5:30కి లేచి 1/2 లీటర్ కాఫీ తాగి రైతుల చేత పొలంలో పనిచేయించడానికి వెళ్ళేవారు. ఆవిడికి 16 ఎకరాల పొలం ఉండేది. గోపాలపురం నుంచి 12 కిలోమీటర్లు పలివెల నడుచుకుంటూ వెళ్ళి పొలం పనులు చేయించేవారు. నాకు తెలుసుండి ఆ కాఫీ చాలా స్ట్రాంగ్ అయిన కాఫీ అయి ఉంటుంది. మా అమ్మగారు వానపల్లికి కాపురానికి వచ్చిన కొత్తల్లో, అంటే వారి అత్తగారు నేమాని మాణిక్యాంబ గారు తెల్లవారుజామునే లేచి కొబ్బరి మట్టలు కొబ్బరి డొక్కలతోనూ గాడి పొయ్యి వెలిగించి కాఫీ పెట్టేవారట. ఆవిడ ఆ రోజుల్లో కాఫీ డికాక్షను తెల్లగుడ్డలో పోసి వడగొట్టి చిక్కటి పాలతో కాఫీ పెట్టేవారు. ఆలోచనలో అయినా రాని ఒకప్పటి ద్రావకం ఈరోజు నిత్యావసరం అయిపోయింది. కేవలం 7 గింజలతో విశ్వరూపం దాల్చిన ఈ కాఫీ ఈరోజు సర్వాంతర్యామి.